స్వల్ప అస్వస్థతకు గురై హైదరాబాద్ వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి నేడు పిఠాపురానికి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం 3వ రోజు బీబీ దర్గా దర్శనం, గొల్లపూర్లు, పోస్టర్లు, మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. దాని అనంతరం బస ప్రాంగణం గోకుల్ గ్రాండ్లో పవన్ జనసేన, బీజేపీ, టీడీపీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. పార్టీ బలోపేతం నేపథ్యంలో కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. స్వల్ప అస్వస్థతకు గురై హైదరాబాద్ వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి నేడు పిఠాపురానికి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం 3వ రోజు బీబీ దర్గా దర్శనం, గొల్లప్రోలు, పోస్టర్, మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనున్నారు. దాని అనంతరం బసా ప్రాంగణం గోకుల్ గ్రాండ్లోని పవన్ జనసేన, బీజేపీ, టీడీపీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. పార్టీ బలోపేతం నేపథ్యంలో కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాకినాడ నుంచి రాజేష్ అందిస్తారు. రాజేష్, థ్యాంక్ యూ. ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజులు పర్యటనలో భాగంగా ఈ రోజు 3వ రోజు కొనసాగుతుంది. అయితే మొదటి రోజు వర్మ ఇంటికి, అలాగే ఏవైతే అక్కడున్న చేబ్రోల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ అనంతరం నిన్న చూసుకుంటే 2వ రోజు పర్యటనలో భాగంగా శ్రీపాద వల్లభ దేవస్థానం, అలాగే సుకుటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ సందర్శించుకుని దాని అనంతరం ఏవైతే అక్కడ బీజేఆర్ హాస్పిటల్ ఓపెనింగ్ కూడా వెళ్లారు. దాని అనంతరం ఏవైతే అక్కడున్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో, ముఖ్య నాయకులతో భేటీ అయ్యి అనంతరం సుమారు 5 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ నేరుగా చేబ్రోల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి అక్కడ చాపర్ ద్వారా ఆయన హైదరాబాద్ వెళ్లిన పరిస్థితి కనబడింది. అయితే ఈ రోజు 3వ రోజు పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడున్న అయితే ఏవైతే షెడ్యూల్లో భాగంగా బీబీ దర్గాకి వెళ్తారని చెప్పి, అలాగే గొల్లపురంలో ఏర్పాటు చేసిన ఏవైతే పాస్టర్ల మతబద్ధులతో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పి అయితే మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఏవైతే తాను బసా ప్రాంగణం ఏర్పాటు చేసిన ఏవైతే గోకుల్ గ్రాండ్ లో అయితే ముఖ్యంగా టీడీపీకి సంబంధించి ఎవరైతే ముఖ్య నేతలు అంటే సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మండలి ఎవరైతే బుద్ధా ప్రసాద్, అలాగే పాలకొండ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న నిమ్మకాయల జయకృష్ణ, అంటే మరో పక్క రైల్వే కోడూరులో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు రూపానందరెడ్డి, అయితే ముఖ్యంగా వీళ్ళందరూ చూసుకుంటే పక్క తమ్మినేని వెంకటేశ్వర్లు, అలాగే కోలక మల్లికార్జున, అంటే ఇలా ముఖ్య నాయకులందరూ కూడా పవన్ సమక్షంలో అయితే జనసేన పార్టీలో చేరినారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా మరోపక్క చూసుకుంటే ఏవైతే అవనిగడ్డ, అలాగే పాలకొండ అసెంబ్లీ అభ్యర్థులుగా కూడా ఎంపికపై తుది కసరత్తు అయితే పవన్ కళ్యాణ్ చేరినారు. అయితే దాని అనంతరం ఏవైతే పక్క పిఠాపురం నియోజకవర్గం గెలుపు దిశానిర్దేశము, అలాగే అక్కడున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడున్న బీజేపీ, జనసేన నాయకులతో అదే పిఠాపురం నియోజకవర్గం ఏ రకంగా, అంటే అక్కడున్న స్థానిక సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, అసలు గెలుపుకి ఏ రకంగా వెళ్ళాలి, ఒక పక్క వైసీపీ చేస్తున్న ఎత్తుగడలు పక్కదా ఏ రకంగా పడిచాలి, దాన్ని ఏ రకంగా ఢీకొనడం దిశగా అయితే పక్క జనసేనకు సంబంధించి కానీ పక్క బీజేపీ, టీడీపీ ముఖ్య నాయకులతో అయితే భేటీ కానున్నారని చెప్పి దాని అనంతరం అయితే హైదరాబాద్ వెళ్తానని చెప్పి మనకైతే సమాచారం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ.